హల్లెలూయా. రాత్రి మనము ఏం ధ్యానించామండి? రాత్రి దేవుడు ఇచ్చిన ప్రవచన మాట ఏంటంటే, నేను ఈ మందిరంలో యెహోవా తేజోమహిమ ప్రవేశించెను, ఈ మందిరంలో యెహోవా మహిమతో నిండి ఉండెను. ఆ మందిరము సజీవమైన రాళ్లతో కట్టబడినటువంటి మందిరము మీరే కాబట్టి మీలో దేవుని మహిమ ప్రవేశించింది. ఆ మహిమతో దేవుడు మిమ్మల్ని 22-26లో నింపబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఇదే దర్శనం గురించి మనము ఇంకా మాట్లాడుకుంటుంటే, మీరు వాక్యం బాగా వినాలి, ఎవరు మాట్లాడకూడదు. ఇదే మనము ఎజికేల్కి ఇచ్చినటువంటి ఈ పెద్ద దర్శనాలలో ఇంకొన్ని మాటలు మనం ధ్యానం చేస్తే, ఈ మధ్యాహ్న కాల సమయము దగ్గరగా 13 గంటలు అయిపోయింది. 2026 సంవత్సరం అనేది ప్రారంభమై ఈ 13 గంటల సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప ఇచ్చినందుకు దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. సజీవమైన రాళ్ల వలె నిన్ను మార్చిన మూలరాయన క్రీస్తుకు మహిమ కలుగునుగాక. నిన్ను సజీవమైన రాయిగా మార్చాడు దేవుడు. ఆమేన్. నిన్ను ఆత్మ మందిరముగా మార్చాడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ లివ్స్ ఇన్ యు. మీరు దేవునికి మందిరమైనారు. ఆయనలో మీలో నివసిస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆయన తేజో మహిమతో నింపి ఆయన మహిమ కిరీటంగా దేవుడు మహిమపరచబోతున్నాడు. యేసుక్రీస్తే మనకు మహిమగా ఉండాలని ప్రకటించాడు. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఎజికేల్ గ్రంథము 47వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. అదే మందిరంలో నుంచి ఒక అద్భుతమైన దర్శనము ఎజికేలుకు దేవుడు అనుగ్రహించాడు. అదే మందిరము దర్శనంలో, ఆ మందిరంలో నుంచి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎజికేలు గ్రంథము 47వ అధ్యాయము 1 చదవమ్మా. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరము గడప క్రింద నుండి నీళ్లు ఉబుకి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠములకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారి బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచుట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆమేన్. దేవుని మందిరంలో నుంచి నీళ్లు ఏమవుతున్నాయండి? ఉబుకుతున్నాయి. నీళ్లు ఆగిపోలేదండి. నీళ్లు ఆగిపోలేదు, ఎండిపోలేదు, ఉబుకుతున్నాయి. హల్లెలూయా. నీళ్లు ఏమవుతున్నాయి? ఉబుకుతున్నాయి. స్విచ్ ఆఫ్. The water is flowing. 8-9 వచనాలు చదవమ్మా. అప్పుడు ఆయన ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీరు మంచినీరు అగును. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరంలో నీరు ఉబుకుతుంది. ఆ నీరు ప్రయాణం చేసి నది వలె సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు మంచి నీటిగా మార్చబడుతుంది. ఎక్కడి నుంచండి వాటర్? దేవుని మందిరంలో నుంచి. రీడ్ 12. నది తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో. ఓకే అన్న, ఒక్క నిమిషం అమ్మా. 9th కంప్లీట్ గా చదువు. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీరు అక్కడికి వచ్చటం వల్ల ఆ నీరు మంచి నీళ్ళు కనుక చేపలు బహు విస్తారమును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. ఆమేన్. నెలకు కాయలు కాయును. ఆ చెట్లు నెలకు కాయలు కాయును. నెల నెలకు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించుదురు.
వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. దేవుని మందిరం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరం నుంచి ఉబుకుతున్న నీటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ నీరు ప్రవహించి సముద్రంలోకి వెళ్ళి సముద్రాన్ని మంచి నీటిగా మార్చుతున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆ నీరు ప్రవహించే చోట్లెల్లా ఎన్ని బతుకున్నాయి, ఎన్ని జీవులు ఉన్నాయంటే అన్ని బతుకుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నది పక్కన పెరుగుతున్న చెట్లు నెలకు కాస్తాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నీటి పండ్లు ఆహారమునకు, ఆ చెట్ల కాయలు ఔషధం, హీలింగ్, స్వస్థత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ నది ఎక్కడుంది? ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడున్నాయి? ఆ నీళ్ళు ఎక్కడున్నాయండి? ఆ నీళ్ళు ఎక్కడున్నాయండి? ఓ, ఈ బాటిల్లో కదండి. ఆ నీళ్ళు ఈ బాటిల్లో ఉన్నాయా? ఎక్కడున్నాయా నీళ్ళు? ఈ బాటిల్లో ఉన్నాయా బ్రదర్స్ నీళ్ళు? ఆ మందిరంలో ప్రవహించే నీళ్ళు ఎక్కడున్నాయి? మన ఇంట్లో మన పంపులో ఉన్నాయా? లేదు. ఏం మంజీరా వాటర్? ఇప్పుడు వచ్చేది ఏంటి? కృష్ణా వాటర్. మంజీరా వాటర్లో ఉన్నాయా? ఆత్మ మందిరంగా కట్టబడిన క్రీస్తు మందిరమైనటువంటి మీలో ఆ నీరు ప్రవహిస్తుంది. ఆత్మ మందిరంగా మార్చబడినటువంటి నాలో నీలో మనందరి ద్వారా ఆ జీవం గల నది ప్రవహిస్తుంది. ఆ జీవం గల నది యేసుక్రీస్తే. That living water, that flowing water is none other than Lord Jesus himself. Glory to God. ఆ నీరు ఉబ్బుకుతుంది. ఆ నీరు ఎండిపోయేది కాదు. ఆ నీరు సముద్రం వల్లే ఉప్పు నీరు కాదు. ఉబ్బికేటటువంటిది. ఈరోజు ప్రపంచం ఎలా ఉందండి? నేను ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తుంటా కాబట్టి అక్కడ ఒక్కొక్కసారి సడన్ గా బయట నీళ్లు తాగితే నా గొంతు పట్టేసుకొని అది సర్ది అయిపోయి జలుబు, పడిశం, దగ్గు అలా నా శరీరం బాధపడుతూ ఉంటుంది. అందుకే నేను కొన్ని మినరల్ వాటర్ లేక కొద్ది క్లీన్ వాటర్ తాగుతూ ఉంటాను. ఇప్పుడు వాటర్ కొంటున్నాం. క్యాన్ మీరు ఎంత పే చేస్తారు సిస్టర్? 15 రూపీస్ ఇక్కడ హైదరాబాద్ లో పే చేస్తారు ఆ క్యాన్ వాటర్ కి. మేము 50 రూపీస్ పే చేస్తాం. 50 రూపాయలు ముంబై అదే క్యాన్ వాటర్. బిస్లరీ బాటిల్ కొనాలంటే 100 రూపాయలు తీసుకుంటాం. వాటర్ ఈస్ కాస్ట్లీ. ఈ నీరు చాలా ఖరీదు. రూపాయ, 2 రూపాయలు, 15, 50, 100. ఒకరోజు నీటి కోసమే యుద్ధం జరగవచ్చాము. ఎందుకంటే 97% భూమి మీద ఉన్నటువంటి నీరు ఉప్పు నీరు, సముద్రపు నీరు. కేవలం 3% మంచినీరు ఉంది, తాగే నీరు. అందులో నేను సైన్స్ తీసినటువంటి డేటా ఇది. అందులో 1% మాత్రమే, 100%లో 1% మాత్రమే నీరు మనుషులకి అవైలబుల్, అందుబాటులో ఉంది. కేవలం 1% మాత్రమే. మనం అనుకో తప్ప సముద్రంలో ఎంత నీరు ఉందనుకో మనం తెచ్చి నింపుకున్నా తాగలేము, ఏం చేయలేము. ఆ నీరు ఉప్పు నీరు. సముద్రం ఎంతమంది చూశారు? చూడకపోతే ఎప్పుడైనా వెళ్ళి మీ భర్తలను తీసుకెళ్ళి మీ పిల్లలను చూసి సముద్రం నీరు ఒక గ్లాస్ కాకుండా ఒక్క చిటికెడు అలా టచ్ చేయండి. లేకుంటే వీలైతే 2 చిటికలు ఒక గ్లాస్ తాగండి. తాగలేదు. ఉప్పు నీరు. 97% of the water is from the seas and oceans. 3%. ఆ 3% ఎక్కడో మంచు కొండలలో, ఎక్కడెక్కడో కొండలలో దాగింది, భూమిలో దాగింది. ఆ నీరు తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, బోర్వెల్ వేయాలి, ఎంతో నదులలో ఆనకట్టలు కట్టాలి, రివర్స్ కెనాల్స్ కట్టాలి. అలా ప్రయత్నాలు చేస్తే మనిషికి అందుబాటులో ఉండే వాటర్ శాతం ఎంత అండి? 1%. ఇప్పుడు మనుషులకి 0.003 చాలా తక్కువమైన ఉపయోగపడుతుంది అంట. దాంట్లో కూడా ఇప్పుడు వర్షం పడ్డ నీళ్ళన్నీ మనం తాగేస్తామో చెప్పండి? దాన్ని మొడగట్టాలి, వెయిట్ చేయాలి, చాలా ప్రాసెస్. అంటే ఇంత
వాటర్ సమస్య ఉన్నా నేను జీవజలాన్ని ఇవ్వడానికి ఫ్రీగా వచ్చానన్నాడు యేసు. మహిమ కలుగును గాక. ఫ్రీ ఆఫ్ కాస్ట్. జీసస్ కేమ్ టు గివ్ ద లివింగ్ వాటర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం, మీరు ఎవరికైనా దప్పిక ఉందా? ఆయన అంటున్నాడు యెషయా గ్రంథము, దప్పిక కొనిన వారలారా దప్పిక నీళ్ళ యొద్దకు రండి. నేను చెప్పాను, ఈ నీళ్లు తాగితే మళ్ళా దప్పిక అయితే. యేసయ్య అంటున్నాడు నీళ్ళ యొద్దకు రండి. ఆ నీళ్లు ఏంటి? ఆ నీళ్లు ఎలాంటి నీళ్లు? ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతూ యెరూషలేము నుండి సమరయకు వెళ్తూ సుకారాను వారి గ్రామానికి వెళ్ళినప్పుడు యేసయ్య దేవుడే, కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 100% మనిషి. బాగా వినండి, మనం రూపాయి నాణ్యం తీసుకున్నాం అనుకో, రూపాయి నాణ్యం రెండు పక్కల ఒకే బొమ్మ ఉంటుందా? చెప్పండి, రెండు పక్కల ఒకే బొమ్మ ఉంటుందా? ఎప్పుడు చూడలేదండి. ఏ నాణ్యం తీసుకున్నా ఒక పక్క వేరే బొమ్మ, ఇంకో పక్క. కానీ రెండు నాణ్యాలు అవి ఒక్కటే సిక్క. యేసు ప్రభు ఒక్కడే భూమి మీదకి వచ్చినప్పుడు ఒకవైపు మానవుడిగా ఉన్నాడు, ఇంకొక వైపు దేవుడిగా ఉన్నాడు. అంటే ఆయన భూమి మీద మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆకలైంది, దప్పికైంది. కొందరు దరిద్రులు మూర్ఖులు ఎలా ప్రవేశిస్తారు? ఆయన 1-2 ఎక్కడికి పోయిందన్న అది రాయలేదు బైబిల్లో. మూర్ఖత్వం వల్ల అది అవసరమా చెప్పండి? అలాంటి పిక్చర్లు ఉన్నారు కదా. కామన్ సెన్స్ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును చాలా మంది మూర్ఖులు తర్కం చేసే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రి కలవకపోతే ఎలా పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు? ఆయన దేవుడు ఎలా అవుతాడు అన్నటువంటి వారికి, మట్టితో మానవుని చేసినటువంటి దేవుడు ఒక స్త్రీ గర్భంలో బీజం వేయడం గొప్ప విషయం ఏమి కాదు. హల్లెలూయా. ఏమి లేకుండానే మట్టిని చేసినటువంటి, మట్టిలో చేసిన ఆదామును చేయగలిగిన దేవుడు ఒక స్త్రీగా నిర్మించబడినటువంటి మరియలో ఒక పరిశుద్ధాత్మ బీజం వేయలేడా? హల్లెలూయా. ఆ క్రీస్తు శరీరధారి అయినప్పుడు, ఆయనకు దప్పిక కలిగి సుకారానికి వెళ్ళినప్పుడు ఆయన సమరయ స్త్రీతో మాట్లాడిన మాటలు యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. The Gospel of John chapter 4 verse 10 says that Jesus is the living water. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహము కిమ్మని నేను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ స్త్రీత నేనే దేవుని వరమును, నేనే జలము, జీవజలమైన క్రీస్తుకు స్తోత్రం కలుగును గాక. ఆ స్త్రీతో ఆమె ఏమంటుంది? ఆ సమయంలో యూదులు సమరయులతో కలవరు, ఎస్పెషల్లీ స్త్రీలతో కలవరు. ఈ స్త్రీ యొక్క చరిత్ర బాలేదు పాపం. ఆమె జీవితాన్ని బట్టి ఆమె సమస్యలేమో, ఆమె పాడైన జీవితంలో ఉండిండొచ్చు, కానీ ఆమెను కూడా దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని తృణీకరించడు. ఈ లోకం తృణీకరించవచ్చు, ఈ లోకం ద్వేషించవచ్చు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ద్వేషించవచ్చు, కానీ నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే నిన్ను ఎప్పుడు తృణీకరించడు. He is a loving God. He is a compassionate. He is gracious. He is merciful. He is good. He loves you. ఆ స్త్రీని ప్రేమించాడు కాబట్టి ఆమెకు జీవజలాన్ని ఇవ్వడానికి దేవుడు అక్కడ నిలబడ్డాడు. అమ్మా, నేను ఎవరో తెలిస్తే నువ్వు ఈ నీటిని నాకు ఇవ్వమని అడుగు. ఆ నీళ్లు ఏంటి? అయితే నాకు ఇవ్వండి అంటుంది ఆమె. ఆ నీళ్లు ఏంటి? అయితే నాకు ఇవ్వండి అన్నప్పుడు, అంటే ఆ నీళ్లు నాకు ఇస్తాను అన్న ఆ మాట సంభాషణలో ప్రభు ఏమంటున్నాడు అంటే 13 వచ్చేదో. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొను, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు వాడెప్పుడును తప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరి నీటి బుగ్గగా. యేసు ఇచ్చే నీళ్ళు ఏమవుతాయండి? వాక్యం వినాలి, అక్కడిక్కడ చూడద్దు. యేసు ప్రభు ఇచ్చే నీళ్ళు ఏమవుతాయండి? మనలో ఉబ్బుకుతాయి. ఆమేన్. ఎప్పుడు ఉబ్బికే ఊటలాగా ఉండుదురుగాక మీరందరూ. యేసుక్రీస్తు జీవనదితో మీరందరూ నింపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం 25వ
వరకు ఎలా జీవించావో నాకు తెలియదు. 25 వరకు నీ ఊట ఎండిపోయిందేమో, అసలు నీలో ఊటనే ప్రారంభం కాలేదేమో, పేరుకే క్రైస్తవుడుగా వస్తున్నావేమో. Maybe you didn't open your life, your heart to God. నీలో నిజంగా జీవనది ఉంటే మన జీవితం ఇలా ఉండదు. ఆ స్త్రీతో మాట్లాడుతూ, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు వారిలో ఉబికే నీటి గుట్టగా ఉంటాయి అని చెప్పాడు. అందుకే తప్పికొనే వారిని యేసు ప్రభు పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. నువ్వెవరివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ధనవంతుడువైనా, దరిద్రుడువైనా, అందమైన వారివైనా, అందం లేని వారివైనా, జ్ఞానవంతుడువైనా, జ్ఞానం లేని వారివైనా, గొప్పవాడివైనా, గొప్పవాడి కాకపోయినా, ఈ లోకంలో నువ్వెవరైనా నజరేయుడైన యేసు క్రీస్తు నీకు ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు వచ్చు వానికి నేను జీవజలం ఇచ్చేదను, నేనే జీవజలం. కాబట్టి ప్రియులారా, ఈరోజు యేసుని ఎంతమంది నమ్ముకున్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. యేసుని ఎంతమంది నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు? అంటే నీలో ఏముందండి? నీలో ఎవరున్నారు? గట్టిగా చెప్పాలి. క్రీస్తు ఏమై ఉన్నాడు? జీవమైనాడు, జీవజలమైనాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, నాలో ఉన్న క్రీస్తు జీవజలమైనాడు, నాలో ఉన్న క్రీస్తు జీవనది అయి ఉన్నాడు. నేను ఎప్పటికీ ఎండిపోను, నేను ఎల్లప్పుడూ ఉబుకుతూ క్రీస్తు కొరకు ప్రవహించదను. అందుకే యేసు ప్రభు, నువ్వు అనుకోవచ్చు, అన్నా నా జీవితంలో ఏం జరగట్లేదు, నేను ఏం చూడట్లేదు, నా పరిస్థితి మారట్లేదు, నా కుటుంబ పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా ఆత్మీయ పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి ఏం మారట్లేదంటే, నువ్వు ఆశపడే దాన్ని బట్టి దేవుడు తృప్తిపరుస్తాడు. యేసు ప్రభు చాలా క్లియర్ గా చెప్పాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 చదవమా. యేసు ప్రభు మాటలు చాలా చాలా క్లియర్ గా మాట్లాడాడు. చూడండి, ఎవరికి ఇస్తాడు దేవుడు జీవజలం? ఎవరికి ఇస్తాడు దేవుడు జీవజలము? విశ్వాసం ఉంచు వారికి. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడండి? విశ్వాసం అంటే కనబడిన దాన్ని నమ్మి విశ్వసించడమే, ఉండదని నమ్మాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. నువ్వు విశ్వాసంలో బలహీనంగా ఉన్నావేమో, అల్ప విశ్వాసుడిగా, అల్ప విశ్వాసురాలిగా, మ్యాన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్, ఉమెన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్, అలాంటి అరకొర విశ్వాసంతో దేవుని జలము ప్రవహించదు. సంపూర్ణ విశ్వాసులు అవుదురుగాక. విశ్వాసంతో చదవము. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. అందుకంటే చూడమ్మా, ఫస్ట్ 37 చదువు. I told you. ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవరైనా తప్పికొనేలా నెంబర్ 1 ఏముండాలి మనకి? ఏముండాలండి? గట్టిగా చెప్తారు, సల్లగున్నారు. ఏముండాలి? क्या रहना चाहिए? अभिलाष क्या रहना चाहिए? जॉन गॉस्पेल चैप्टर 7 वर्स 37-38 हिंदी में बोलो. क्या रहना चाहिए? व्हाट डू यू नीड? थर्स्ट. దప్పిక అనండి అందరూ. దప్పిక. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయంలో ఒక సేవకుడు ఏమంటాడండి? ఒక సేవకుడు, మీరు చాలా వాక్యాలు వింటారు, చెప్పారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు ప్రాణం ఆశపడుచున్నది. రేవంత్ రెడ్డి వచ్చి క్రిస్మస్ కి ఏమి ఇవ్వలేదన్నా తెలంగాణ ప్రజలకు, ఈ బాటిల్ లాగా ఒక 10 గ్రాములో 20 గ్రాములు 2 తులాల బాటిల్ లాగా డిజైన్ చేసి గోల్డ్ బాటిల్లో నీళ్ళు ఇస్తున్నామంటే ఎంతమంది లైన్లో ఉంటారు? గోల్డ్ బాటిల్, తెలంగాణ గోల్డ్ బాటిల్ అని ఇట్లా పెట్టాడు అనుకో, మోడీ పెట్టాడు అనుకో, ఎంతమంది వెళ్తారు? గోల్డ్ బాటిల్. వెండి బాటిల్ అన్నారు అనుకో, ఇప్పుడు స్టీల్ బాటిల్స్ వస్తాయి, ఫ్లాస్క్ వచ్చాయి, వెండి బాటిల్లో నీళ్ళు ఇస్తున్నాం అనుకో, ఎంతమంది వెళ్తారు? నిజం చెప్పండి, ఇద్దరిలో జాయిన్ పోయి అన్నాడు. మనం ఇంకా పక్కన తోసేసి కొట్లాట చేసి విహంగం చేసుకున్నాము. అంటే ఈ దేవుడిచ్చే జీవజలానికి మనకేముండాలండి? ఆశ, దప్పిక.
విశ్వాసం ఉండాలి. అలాంటి దప్పిక ఆశ మీ అందరికీ కలుగును గాక. ఇలాంటి ఆశ దప్పిక ఉన్నప్పుడు వాడి కడుపులో జీవజల నది నీటి ఊటగా 38 చదవమ్మా, 7:38. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తప్పు బైబిల్ అమ్మా. వై ఆర్ యూజింగ్ దట్ బైబిల్? దీంట్లోకి బైబిల్ తప్పండి. మీ బైబిల్ చదవండి. కమలా ఈజ్ యూజింగ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. మీ బైబిల్ చదవండి. చదవచ్చిన వాళ్ళు చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38. మీరు చదవండి. నాయన విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అఖిలక్క కూడా బైబిల్ రాంగే. బాయ్స్ మీరు చదవండి. బ్రదర్స్ చదవండి. బ్రదర్స్ చదవండి. As the scripture says, whoever believes in me, streams of life-giving water. ఆయన మనం ఇంగ్లీష్ లో కొందరమే ఉన్నాం. బ్రదర్ తెలుగులో చదవండి. థాంక్యూ అభిలాష్. గుడ్. తెలుగులో బ్రదర్ చదవండి. మీరు చదవండి. 7:38. బాయ్ జెంట్స్ వినయ్ యు హావ్ ఎ బైబిల్. తెలుగు బైబిల్. నేను ఎందుకు చదవమంటున్నా అంటే కమలా సిస్టర్ యూజ్ చేసే బైబిల్ తప్పు కాదు, అఖిల సిస్టర్ వాడే బైబిల్ తప్పు కాదు. అక్కడ ఒక్క నది రాలేదు, నదులు అని రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క నది కాదు, నదులు పారాలి. ఆమేన్. భారతదేశంలో గంగా, యమున, సరస్వతి, ఇంకా బ్రహ్మపుత్ర, మన కృష్ణ, గోదావరి, వాటన్నిటికంటే శ్రేష్టమైన నదులు మనలో పారును గాక. అవి ఎండిపోవచ్చు, అవి ఆరిపోవచ్చు. నదులైన యేసు జీవము గల నదులు మనలో ఎన్నడూ ఆరనివ్వడు. ఆమేన్. జీవ జల నదులు ఉన్నాడండి. ఒక్క బ్రాంచ్ కాదు, 100 బ్రాంచెస్ ఉండాలి మనలో. ఆమేన్. నదులు ప్రతి ఒక్కరానికి పేరు పెడతాం. ఎలీం నది, ఆమేన్, పేర్లు పెట్టండి. షాలోమ్ నది. ఏం నదులు? ప్రతి ఒక్క జీవ నదికి మనం పేర్లు పెట్టాలి. ఆమేన్. ఇప్పుడు మీకే ఎన్ని నదులు కావాలో మీ విశ్వాసం మీకే. ఆమేన్. 10 ఉన్నాయి, 1 ఉందో, 10, 20, 100, 1000, 1,00,000 నదులైనా ప్రవహింప చేయగలడు. ఆమేన్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీలో ప్రవహించే ఈ ఉపనదుల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడబోతున్నాయి. వాట్ ఐఎమ్ సేయింగ్, నదుల ద్వారా ఇలా నదుల దాకా మనం చీలికలై భారతదేశం, తెలంగాణ, బొల్లారమే కాదు, హైదరాబాదే కాదు, ప్రపంచమంతా పాకి ప్రవహించుదురు గాక. As a living water, canals you should spread all over the world. That is the vision of God. ఎందుకంటే సంఘంకు దేవుడు ఇచ్చిన దర్శనం. సంఘాన్ని కడిగాడండి ఆయన. ఈరోజు మనం వేసుకున్న బట్టలు క్లీన్ చేసుకుంటాం, మన భర్తలు కడుక్కుంటాం, మన మందిరాలు కడుక్కుంటాం, మన ఇల్లు కడుక్కుంటాం వాటర్ తోటి అనేక ఉపయోగాలు ఉన్నాయి. తాగడానికే కాదు, వాటర్ తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అన్నిటిని శుభ్రం చేయడానికి వాటర్ ఉపయోగమా కాదా? చెప్పండి. స్నానం చేసి వచ్చారా లేదా? ఆయన వెరీ గుడ్. పళ్ళు తోమే కానుంచి శరీరం కడిగే వరకు ఈరోజు వినాయకుడికి బాప్తిసం వేయాలంటే ఎలా ఇచ్చారు? నీళ్ళలో కావాలి, బయట బాప్తిసం ట్యాంక్లో వచ్చి. కానీ అదే యేసు మనల్ని కూడా కడిగాడు. దేంతో కడిగాడు? Ephesians 5:26-27 sister. Ephesians 5:26-27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26-27. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉన్నత స్థానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఆమేన్. వాక్యం అనే ఉదకం అంటే నీరు. వాక్యం అనే నీటి చేత, వాక్యమైన క్రీస్తు చేత, వాక్యమైన శరీరదాయన క్రీస్తు చేత, ఈ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు వాక్యము చేత కూడా మనల్ని ఆయన పవిత్రపరుస్తూ ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ వాటర్ నిన్ను పవిత్రపరుస్తూ
నిన్ను దేవుడు యొక్క పవిత్రమైన సంఘంగా, మహిమగల సంఘంగా ఆయన నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్పది. నేను ముందే చెప్పాను, తప్పికని వారికి, ఆశపడ్డ వారికి, విశ్వాసం ఉన్న వారికి దేవుడు తన జీవితంలో జీవజల నదులు ఇస్తాడు. ఈ నదులు ఎక్కడికి పోతే అక్కడ ఏమవుతున్నాయి? లోకం ఎలా ఉంది? లోకం సముద్రం వలె ఉప్పుతో నింపబడింది. లోకం ఎలా ఉందండి? సముద్రం వలె ఉప్పుతో. ఎక్కడ పోయినా ఈ రోజు నేను డైరెక్ట్ గా ముంబై వచ్చి లలిత్పూర్ కాదు, లింగంపల్లిలో దిగి ఓలా బుక్ చేసుకుందామా అంటే ఎందుకు సమయం ఉందని చెప్పి లోకల్ క్యాబ్ లో వచ్చాను. లోకల్ వచ్చినప్పుడు మియాపూర్ దగ్గరకు వచ్చి ఒక ఆటోలో ఎక్కితే, ఒక ఏదో వెహికల్స్ వెళ్తున్నప్పుడు ఎక్కితే ఆయన ఎక్కారు, నలుగురు కూర్చున్నారు, ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు. నేను ఫ్రంట్ సీట్ లో కూర్చొని ఎప్పుడు వెళ్తారని అడిగితే ఆయన క్యా एक जन को लेके जाना है ऐसा बोल रहे वो आदमी ने. क्या నీ ఒక్కొక్కరిని తీసుకుపోవాలని ఆయన ముఖంలో చిరాకుతో మాట్లాడాడు. నాకు దేవుని ఆత్మ వల్ల అక్కడ అనిపించలేదు ఈ ఆటోలో వెళ్ళకుండా. నేను దిగేసి ఎంబటే ముందుకెళ్తే ఒక వేరే ఆయన ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. లోకం ఎలా ఉందండి? ఉప్పు అనే కషముతో ఎవరి ముఖంలో ఎవరితో మాట్లాడిన కషం, ఉప్పు. లోకం అనే సముద్రం ఉప్పుతో పనికి వాళ్ళ చెత్తంతా ఉంది, కషం. సముద్రపు నీటిలో ఉన్న ఉప్పు వలె ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలలో కానీ కుటుంబాలలో కానీ ఏమైపోయిందండి? ఉప్పు. ఉప్పు మంచిదే అన్నాడు ప్రభు. నేనేం చెప్తున్నా అంటే తారతమ్యము. ఉప్పులాగా సముద్రము ఎలా ఉంటుందో ఈ లోకంలో కూడా జనాలు అలాంటి లోకంలోనికి జీవ నదిగా నువ్వు ప్రవహించాలి. అలాంటి లోకంలోనికి జీవ నదిగా నువ్వు you have to flow like a living water in this world. నువ్వు ప్రవహించడం లేదంటే ఏమైనట్లు? నువ్వు యేసులో ఉంటే ఏం కావాలి? జీవజల నదులు ఉబ్బుకాలి కదా. జీవజల నదులు ఉబ్బికినప్పుడు పారాలి కదా, లోకంలోకి పారాలి కదా. ఉబ్బుకుతున్నాయా? ఎండిపోతున్నాయా? పారుతున్నాయా? ఆగిపోయాయా? అవి మీరే పరీక్షించండి. అర్థమవుతుందని నేను చెప్పేది? అది అండర్స్టాండ్. గాడ్ హస్ కాల్డ్ యు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఏదో నేను టైం పాస్ చేయడానికి రాలేదు. దేవుడికి కమలా పెట్టి మంచి భోజనం తిని ఎంజాయ్ చేసుకోవడానికి రాలేదు. నేను జీవజల నదిగా ప్రవహిస్తున్నాను కాబట్టి మీరు నాకంటే ఎక్కువగా ప్రవహించాలనే ప్రార్థనతో వచ్చాను. ఈ హైదరాబాద్ ఉప్పు లాంటి సిటీ. జెరికో పట్టణంలో నీటి ఊట ఉంది, హుస్సేన్ సాగర్ లాగా. జెరికో పట్టణంలో ఉన్న నీటి ఊట పనికిరాదని చెప్పారు. 2వ రాజులు 2వ అధ్యాయం 19, 20, 21 వచనాలలో చూడొచ్చు. ఆ జెరికో పట్టణంలో ఉన్న నీటి ఊట పనికిరాదని చెప్పారు. చూడండి, మీరు కన్ఫ్యూజ్ కావాలి. ఉప్పు మంచిదే, కానీ 2 Kings chapter 2 verse 19 to 22. ఉప్పు మంచిదే, కానీ సముద్రంలో ఉన్న ఉప్పు వలె లోకంలో జీవితాలు ఎలా ఉన్నాయండి? ఎవరితో మాట్లాడినా, ఎవరి చూపు చూసినా అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన మాటలు, ద్వేషం, కోపం, పగ, అసూయ, అన్యాయం, అక్రమం, మోసం, దగ, కుట్ర, మరణం, మర్డర్. ఇలాంటి చిన్న చిన్న బిడ్డలండి. ఒక బీజేపీ ఎమ్మెల్యే రేప్ చేసి జైలుకు పోతాడు. జైల్లో నుండి తండ్రిని చంపేస్తాడు, యాక్సిడెంట్ లో కాల్ చేస్తారు. మరలా లాంటి వాడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇస్తుంది. ఎందుకు? డబ్బు, అధికారం. దేశం అలా పాడైపోతుంది. అలాంటి చెడిపోయిన దేశంలో, చెడిపోయిన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఉప్పు లాంటి సారం లేని జీవితాలు ఉన్నాయి. ఈ లోకాన్ని కాదు, ఈ లోకంలో ఉన్న కుటుంబాలను మార్చడానికి దేవుడు నిన్ను జీవజల నదిగా చేశాడు. యు ఆర్ నాట్ ఎ గ్రేట్, యు ఆర్ నాట్ ఆర్డినరీ. నువ్వు ఆషామాషి కాదండి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, నువ్వు ఎవరితో ఎలా ఉంటున్నావో దేవుడు చూడాలి.
నువ్వు దేవుని వల్ల ఏర్పాటు చేసిన జీవనదిగా దేవుడు నిన్ను మార్చున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏం భయపడ అవసరం లేదు. ఎవరితోనైనా నా యేసు జీవజల నది కాబట్టి నేను కూడా జీవజల నది అని చెప్పండి. దేశం పాడైపోతుంది, ప్రపంచం పాడైపోతుంది. ఆ ఎరికో లాంటి పట్టణంలో ఉన్నటువంటి ఆ నీటి ఊటకు దేవుని యొక్క దాసుడు ఎలైషా వెళ్ళినప్పుడు ఒక కొత్త గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఉప్పు వేసి ఆ నీటిని అక్కడ చల్లినప్పుడు, ఆ ఉప్పుని చల్లినప్పుడు అక్కడ సారం లేని నీరు. చదవమ్మా. అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి 19 చదువు. 19. అంతటా పట్టణపు వారు ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని, ఆ పట్టణం రమ్యమైంది. ఇప్పుడు హైదరాబాద్ బిల్డింగ్ చూస్తే సూపర్. ఏం బిల్డింగ్స్ అన్నా, ఏం కలర్ అన్నా, ఏం రోడ్లు అన్నా, ఏం జిగేల్ అంటుందన్నా. మెట్రో వచ్చింది, ఇంకేంటి ఫ్లైఓవర్లు వచ్చినాయి. ఏ సిటీ చూసినా అద్భుతంగా ఉంది. కానీ సిటీలో ఉన్న జనాలు ఏమైపోయినారు? సారం లేదు. ఈ పట్టణంలో ఉన్న చోటు రమ్యమైనదని మా ఏళ్ళ వాడవలె నీకు కనబడుచున్నది. కానీ నీళ్లు మంచివి కావు. భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, ఏంటండి, పట్టణాలు బాగున్నాయి, పల్లెటూళ్ళు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, కానీ జీవితాలు మాత్రము పనికిరావు. సారం లేని జీవితాలు. మీరందరూ సారం కలిగిన వారే కదా. హల్లెలూయా. క్రీస్తును బట్టి మీరు సారం కలిగిన నీళ్లు కలిగిన వారు. ఆమేన్. మీరు అలా చెడిపోయిన వారు కాదు. చెడిపోయిన ఊట కాదు మీరు. జీవజల నది కలిగిన ఊట మీరు. ఆ పట్టణంలో పనికి ఈరోజు సిటీ చూడండి. ఎక్కడ నేను మొన్న ఢిల్లీకి వెళ్ళాను. బిజీ లైఫ్. ముంబై బిజీ, హైదరాబాద్ బిజీ. కానీ దేవునికి మాత్రం స్థలము, సమయము. సంఘానికి వచ్చే వాళ్ళు కూడా ఎలా ఉన్నారో చూడండి, పరీక్షించుకుందాం ఈరోజు. తర్వాత ఏమైందమ్మా? అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఒడ్డు యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వల్ల మరణము కలగకపోవును, భూమి విస్తారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైనది. ఆమేన్. నేటి వరకు మీరు దేవుని చిత్తమైతే ఎరికో పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ రోజు కూడా అక్కడ నేటి వరకు నీట పుట్ట సారం కలిగి ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు పట్టణాలలో కాదు, పల్లెటూళ్ళలో కాదు, అలాంటి నీటి ఊటను బాగు చేసేటటువంటి జీవజల నదిగా నువ్వు పారాలి. ఆమేన్. ఆ జీవపు ఊటగా నువ్వు పారాలి. ఎంతమంది పారాలనుకున్నారు? అర్థమవుతుందండి? నువ్వు ఎండిపోయిన ఊటలాగా ఉండకూడదు. 25 వరకు నువ్వు ఎండిపోయిన ఊటలాగా ఉన్నావేమో. అసలు నీలో ఊట జలం ప్రారంభమే కాలేదేమో. బట్ ఫ్రమ్ టుడే 2026 టుడే 2026 సంవత్సరం మొదటి దినం నుంచి జీవజలపు ఊటగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. గాడ్ వాంట్స్ టు మేక్ యు. ఈ నది ప్రవహించినప్పుడు ఆ జలాలలో ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ బతికారండి. నీ జీవితం ఇతరులకు బ్రతుకు తెరువునివ్వాలి. ఆమేన్. నీ ద్వారా నలుగురు బతుకుదురు గాక. నువ్వు నలుగురికి ఉపయోగపడాలి. ఆమేన్. నీ కుటుంబం ద్వారా 10 కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. 10 కాదు, 100, 1000, లక్షలు వర్ధిల్లుదురు గాక. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ నీరు ఎక్కడికి వెళ్ళింది అక్కడ జలాలు, సముద్ర జలాలన్నీ, జీవజలాలన్నీ బతికాయి. చేపలు, పక్షులు అన్ని బతికాయి. ఈ నీరు ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు పండ్లనిచ్చాయి, కాయలనిచ్చాయి, ఆహారములకు మరియు వాటి ఆకులు ఔషధములకు ఇచ్చాయి. మీరు ఇతరుల జీవితాలను స్వస్థపరచాలని, మీరు మాట్లాడే మాట, మీరు చేసే కార్యాలు, మీరు జీవించే విధానం, మీరు జీవించే క్రైస్తవ విశ్వాసం ఇతరులను స్వస్థపరచాలి. మీరు విశ్వాసంతో చేసే ప్రార్థన ఇతరులను రోగాల నుంచి స్వస్థపరచాలి. ఆమేన్. You can do that.
మీరు విశ్వాసంతో ఎవరైనా రోగి కనపడితే యేసు నామములో ప్రార్థించండి, వారికి దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. డియర్ చర్చ్, ఈ రోజు మీరు మారాలి. ఎండిపోయిన జీవితం జీవిస్తే నువ్వు ఇక్కడికి రానవసరము. అట్లాగని ఇక్కడికి వస్తుంటే నువ్వు ఉబికే నీటిగా మారుతుండాలి. ఒక నది నుంచి ఇంకొక నది పెంచుకుంటూ ఆ నది ప్రవహించి ఈ బొల్లారం, ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ, ఈ ఒరిస్సా, ఈ బీహార్, యూపీ, ఇండియా, నేపాల్, ప్రపంచం అంతటా ప్రవహించాలి. మీరు ప్రవహించినప్పుడు చివరిగా ఒక మాట చెప్పి నేను చూస్తా, ఒక రోజు రాబోతుంది. యేసు ప్రభువు చెప్పారు, రెవల్యూషన్ చాప్టర్ 22, రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 22 verse 1 to 1. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం ఎక్కడ నుండి. చూడండి, ఈ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందండి? దేవుని సింహాసనము. ఆమేన్. మన నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? దేవుని సింహాసనం. ఎక్కడ పుట్టింది? హిమాలయాల పుట్టిన మన నది. ఆమేన్. మన నది ఎక్కడ పుట్టలేదండి? హిమాలయాలలో కాదు, దేవుని సింహాసనము నుండి. ఆమేన్. నెంబర్ 2, గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుండి. గొర్రెపిల్ల సింహాసనం. దేవునికి మహిమ కలుగును గాక. మన నది ఎక్కడ ప్రారంభమైందండి? పరలోకంలో ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? ఈ నది ప్రవహిస్తూ ఏం చేస్తుంది? సింహాసనం వైపు నుండి ఆ పట్టణపు రాజుని మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల ఆవలను జీవవృక్షములను అది నెలలకు ఫలమిచ్చు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఎక్కడైతే అక్కడ ద్వేషం ఉందో అక్కడ ప్రేమ అనే స్వస్థత కలుగును గాక. మీరు క్రీస్తును ప్రేమను ప్రవహించేటటువంటి ప్రేమనని అయినారు. ఆమేన్. ఎక్కడైతే పాపం ఉందో అక్కడ క్రీస్తుకి యొక్క క్రీస్తు క్షమాపణ నదిగా మీరు మారబోతున్నారు. ఎక్కడైతే ద్వేషం, అసూయ ఇలాంటివి ఉన్నాయో అక్కడ క్రీస్తుని కృపను మీరు చాటించే వారిగా, ప్రవర్తించే వారిగా ఉన్నారు. You are a living water, I am telling you. You are the fountain. ఏదో అన్న నేను ఒక చిన్న బాటిల్ వల్లే చాలన్న, నాకు ఇదే ఇంతమైనే ఉండదు. ఇదేనా మీ లెవెల్? ఈ బాటిల్లో ఎంత నీరు ఉందో అంతే చాలా? లేకుంటే నదిలాగా మారాలనుకుంటున్నారా? ఎంతమంది నదిలాగా మారాలనుకుంటున్నారు? ఎంతమంది ఆశీర్వాదకరంగా మారాలనుకుంటున్నారు? ఎంతమంది ఇతరుల జీవితాలకి స్వస్థతగా మారాలనుకుంటున్నారు? You are not an ordinary man. You are not an ordinary brother. You are not an ordinary woman. మీ పిల్లలు కూడా ఆర్డినరీ వాళ్ళు కాదు, వారు జీవజల నదులు. They are the living waters. They are the living rivers. Dear friends, ఈ యొక్క వాక్యం మీరు విని జీవజల నదిగా మార్చబడాలి. లేదు అన్న, ఇంకా నా జీవితంలో ఎండిపోయిన క్రియలు ఉన్నాయి, నా ఊటను బంధించే విషయాలు ఉన్నాయి. నిన్ను బంధిస్తున్నటువంటి, నీ ఊటను బంధిస్తున్నటువంటి ఆ బంధకాలు యేసు నామములో బద్దలవుదురు గాక. నిన్ను పారకుండా చేసే ఆ యొక్క ఏదైనా సరే ఈ రోజు అది బద్దలై నీలో నుంచి నీళ్లు ఉబుకును గాక. నువ్వు తప్పికొంటున్నావా? ఎంతమంది తప్పికొంటున్నారు? నిజంగా తప్పిక ఉంటే కళ్ళు మూసుకున్నాడు. నిజంగా ఆశపడుతున్నావు జీవజల నది. అవును యేసయ్యా, నేను 25 వరకు ఎండిపోయిన నదిగా ఉన్నాను. నా ఊట ఎండిపోయింది, నా ఊట చెడిపోయింది. యాకోబు పత్రిక 3:11లో ఎలాగా ఒకే ఊట నుండి ఉప్పు నీరు మంచి నీరు ప్రవహిస్తానన్నావు. నువ్వు ఒకేసారి ఉప్పు నీరు మంచి నీరు కలిగి ఉండలేవు. నువ్వు కలిగి ఉంటే ఉప్పు నీరైనా ఉండాలి, లేదంటే మంచి నీరైనా ఉండాలి. యేసులో ఉన్నావు కాబట్టి మంచి నీరే ఉండాలి. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితుడా, బ్రదర్, సిస్టర్, మేబీ యు ఆర్ డ్రైడ్ అప్. నేను కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నాను ఒకప్పుడు.
నా దేవుడు నాలో జీవజల నది ప్రవహింపచేస్తాడు. అలాంటి విశ్వాసము, అలాంటి దప్పిక ఉంటే ఈ పాట పాడుతుండగా మిమ్మల్ని మీరే సమర్పించుకోండి. హల్లెలూయా. నన్ను మార్చు ప్రభు, నన్ను మార్చు ప్రభు. నీ విశ్వాసాన్ని పెంపొందించుకో. మారు మనసు పొందు. నీ ఊటను ప్రవహింపచేయమని, అధికముగా ప్రవహింపచేయమని, జీవజల నదిగా మార్చుమని, జీవజల నదులుగా నీ జీవితాన్ని మార్చుమని ఇప్పుడు ప్రార్థన చేసుకో. నీ కుటుంబంలో ఇద్దరుంటే భార్య భర్తలు 2 నదులు కాదు, 24 నదులుగా, 40, 100 నదులుగా మారును గాక. నీ పిల్లలు కూడా జీవజల నదులుగా మారును గాక. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నేర్చుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరినైనా కట్ చేస్తుంది కదా, అది నాకు కూడా. ఐ లైక్ దట్. గాడ్ విల్ బ్లెస్ యు. ఇప్పుడు నేను 3 విషయాలు అడుగుతున్నా, నాకు మీరు హెల్ప్ చేస్తారా? ఎంతమంది చేస్తారు? నాకు ఇప్పుడు ఒక హెల్ప్ కావాలి. ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తండి. చేయరా మీరు? నేను ముంబై నుంచి ప్రయాణం చేసి ఏసీ టికెట్ దొరకలేదు, ఆ జనాలకు స్లీపర్ కోచ్లో కొద్ది పొల్యూషన్ ఉన్నా కూడా నేను వచ్చాను మిమ్మల్ని ప్రేమించి. నాకు ఇక్కడ ఉంటే చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. నేను ఎక్కడ ముంబైలో లేకపోతే ఇంకా వేరే చోట ఢిల్లీలో కూడా ఉండేవాడిని, బట్ ఇక్కడ ఉండడం నాకు సంతోషంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. సో నేను 25 years సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నా నా బర్త్డే. హల్లెలూయా. మీ అందరికి పార్టీ ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఇంకా ఆగస్టులో దేవుడి చిత్తం అయితే ఇస్తాం. ఓకే, సిల్వర్ జూబ్లీ బర్త్డే అంటే 27వ తేదీ నేను బాప్తిజం తీసుకున్నా. అయితే ఇప్పుడు నాకు 3 గిఫ్ట్లు కావాలి. ఇస్తారా? ఎంతమంది ఇస్తారు? జల్దీ బోల్నాయా. చేతులు ఎత్తట్లేదంటే మీరు నన్ను ఇవ్వడానికి రెడీ లేరు. 1 కోటి రూపాయలు ఇస్తారా? 1 crore. 1 crore rupees కావాలి నాకు. ఇస్తారా? ఎంతమంది ఇస్తారు 1 crore rupees? అందరు కలిసి ఇవ్వండి కదా. పోనీ 1 crore వద్దులేండి. 1 million అంటే 1 million అంటే 10 లక్షలు. 1 million ఇవ్వండి. సో ఓకే, నో ప్రాబ్లం. 1 లక్ష రూపాయలు ఇస్తారా? పోనీ ఏమేం సేవకుడు అయ్యా బాబు, ముంబైలో ఉండి మమ్మల్ని డబ్బులు అడుక్కోవడానికి ఇక్కడ వచ్చాము కదా. పోనీలేండి, 1 కోటి రూపాయలు, 10 లక్షలు వద్దు, 1 లక్ష రూపాయలు కూడా వద్దు. మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చేయండి, నేను తీసుకెళ్ళి ముంబైలోను హైదరాబాద్లో వేసుకుంటా. ఏం కమలా గారు ఇస్తారా? అన్నా నాకున్నది అన్నాను. నేను మీ దగ్గర 1 కోటి రూపాయలు కాదు కదా, రూపాయి కూడా అడుక్కోవడానికి తీసుకోవడానికి రాలేదు, మీ బంగారం తీసుకోవడానికి. నా కొరకు ప్రార్థన చేస్తారా? నా కొరకు ప్రార్థన చేస్తారా? మీరు చేసే ప్రార్థన మీరు ఇచ్చే 1 కోటి రూపాయల కంటే విలువైనది నాకు. మీరు చేసే ప్రార్థన విజ్ఞాపన మీరు ఇచ్చే తులం బంగారం కంటే విలువైనది నాకు. నేను ప్రార్థన నమ్ముతాను. ఆమేన్. ఇంకోటి చివరిగా, ఈరోజు అఖిలక్క వాళ్ళ ఇంట్లో చాలా నాకు దేవుడు చెప్పాడు. ముంబై నుంచి అఖిలక్క వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలి. సిగ్గు విడిచి, సిగ్గు పడకుండా నిన్న ఓపెన్గా 2025లో భోజనం పెట్టమని అడిగాను. దేవుడు నాకు 2026లో భోజనం పెడుతుంది. ఆమేన్. భోజనం పెడతారా? నేను బంగారం అడగలేదు, గోల్డ్ వద్దు, సారీ మనీ గోల్డ్. భోజనం పెడతారా? ఆమేన్. మీరు ఇచ్చే భోజనము చాలా సంతోషం. నేను ఎప్పుడన్నా టైం ఉంటే వచ్చి తింటాను. కానీ మనీ కంటే, గోల్డ్ కంటే, మీరు ఇచ్చే రుచికరమైన భోజనం కంటే నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే నాకు రెండు బాధకరమైన విషయాలు ఉన్నాయి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు విగ్రహారాధనలోనే ఉన్నారు. నేను నమ్ముకున్నప్పటి నుంచి వాళ్ళు దేవుని మార్గంలో లేరు. నేను ప్రపంచం అంతా, దేశం అంతా పోయి చెప్తున్నా కానీ
నా సొంత ఇంటిని అంటే మా తండ్రి తల్లికి నేను చెప్పినా కూడా వాడు వినని పరిస్థితిలో ఉన్నారు. మాకొద్దు, నీది నువ్వు చూసుకో, మేము నరకం పోయినా పర్వాలేదు అంటది మా అమ్మ. మేము నరకం పోయినా పర్వాలేదు రా, నీది నువ్వు చేసుకో అంటది. కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నమ్ముతా కానీ మీ నాన్న కదా నమ్మడు అంటది. అంటే మా అమ్మకి లోపల దేవుడు అంటే ఇష్టం. ఒకప్పుడు వాళ్ళు కూడా మందిరానికి వెళ్ళేవారు, ప్రార్థన చేసుకునేవారు, నామకర్తంగా ఉన్నవాళ్ళు. కానీ వారికి ఏమైందో తెలియదు, మా ఇంట్లో సాతాను భయంకరమైన చిచ్చు పెట్టాడు. ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంది. మా తమ్ముడు మా మామ కూతురునే పెళ్లి చేసుకున్నాడు. మా మామగారు కూడా మంచి సువార్థికుడు, గాయకుడు, పాస్టర్ గారు. తమ్ముడు వాడు నాస్తికుడిగా ఉన్నాడు. వాడి ఆలోచన వేరే విధంగా ఉంది. నువ్వు యేసుని నమ్ముకున్నావు, అమ్మ నాన్న ఎవరు లేరు, నేను ముస్లిం అయితా, అట్లా ముస్లిం అయితా అన్నాడు. వాడు దేవుణ్ణి అంతగా పట్టించుకోడు. అంటే దేవుని సంఘము, దేవుడు అంటే భయం ఉంది లోపల వాడికి. వేరే వాళ్ళకి మంచి చేసేవాడు, మంచి కూడా చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. కానీ వాడు జీవితము దేవునికి ఇవ్వట్లేదు. రాత్రి చెప్పాను కదా, నేను మా కుటుంబం కొరకు ప్రార్థన చేయవల్ల మా చెల్లి ఒక మంచి విశ్వాసి, యేసన్న మందిరంకి వెళ్ళే విశ్వాసి, ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. మా చెల్లి హైదరాబాద్లోనే ఉంటుంది ఇక్కడ. నేను మా చెల్లి దగ్గరికి పోయి ఉండడం కంటే నాకు ఇక్కడ ఉండడం సంతోషంగా ఉంది. ఆమె ఐ వాంట్ టు బీ హియర్. ఎందుకంటే ఆత్మీయ కుటుంబంలో ఉన్న ప్రేమ అంతా గొప్పది. మనందరినీ ఐక్యపరిచేది యేసు రక్తం. యేసుకు మహిమ కలుగును గాక. వన్ థింగ్ దట్ యునైట్స్, మనందరినీ ఏకం చేసేది ఏంటంటే యేసు రక్తం. డిఎన్ఏ మనలో ఉన్నదంతా యేసు డిఎన్ఏ. ఆమేన్. మీరెవరో, నేనెవరో, మీ ఊరేదో, మీ భాష ఎంత, అవన్నీ వేస్ట్. అవన్నీ సున్నా, వెళ్తాం. అవి మాట్లాడుకోకూడదు. మన ఇంటి పేరు, మన కులం పేరు, గోత్రం, ఇవన్నీ పనికిమాలిన విషయాలు, వ్యర్థమైన విషయాలు, లోకమైన విషయాలు. అవి అన్ని అంధకారమైన విషయాలు. నజరేయుడైన యేసులో ఉంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఇఫ్ యు ఆర్ ఇన్ జీసస్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. ఆమేన్. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. 2 కొరింథీయులు 5:17 చెప్పినట్లు, ఎవడైనా క్రీస్తు యందున్న వాడు నూతన సృష్టి. సో ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వని అన్నారు, బంగారం ఇవ్వని అన్నారు, మీరు కొంచెం భోజనం తినడానికి సమయం లేదు. ప్రార్థన చేస్తారా? మా తల్లిదండ్రుల రక్షణ కొరకు, మా తమ్ముడి రక్షణ కొరకు. ఓకే, మా బంధువులలో కూడా మా అత్త, మా నాన్న, చెల్లెలు వాళ్ళందరూ ఎవరు నమ్ముకోలేదు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు కూడా మార్నింగ్ వాక్ లో వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాను. అది నెంబర్ 1 రిక్వెస్ట్. నెంబర్ 2, మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవబోతుంది రేపు ఫిబ్రవరి వరకు. దేవుడు మాకు ఇంకా గర్భఫలము అనుగ్రహించలేదు. గర్భఫలం అంటే పిల్లలు చూసినప్పుడు నాకు సంతోషం అవుతుంది. గర్భఫలము దేవుడిచ్చు. అది ఎక్కడి నుంచి రావాలండి? మేము మార్కెట్లో పోయి కొనమంటారా? అది కూడా ప్రయత్నం చేశాం. అంటే పిల్లల్ని కొనాలని కాదండి, పిల్లల్ని కొనాలని కాదు, ఎవరినన్నా దత్తత తీసుకోవాలని కూడా ట్రై చేశాము. అప్లికేషన్ కూడా వేశాం. మాకు గర్భఫలం కావాలని ఆశ ఉంది. అంటే మేము దేవునికే వదిలేశాం. కానీ నా మనసులో ఎలా ఉంటుందంటే, నేను ఏ సంఘానికి వెళ్ళినా నా కంటి ముందు ఉన్న సంఘం అంతా దేవుని పిల్లలే, నాకు పిల్లలాగే చూస్తాను. ఈ సంఘంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ నేను నా పిల్లలాగా చూస్తాను. నాకున్న నేచర్ అది. హల్లెలూయా. అందుకే ఇంతమందికి డ్రెస్సులు అన్ని కొనాలంటే నేను బాగా ఒక అంబానీ లాగా కావాలా. ఆమేన్. సో ఇవన్నీ నశించిపోతాయి. నేను ఇచ్చే వస్తువులు అది కాదు. నజరేయుడైన యేసు మనకు మహిమ కిరీటంగా ఉన్నాడు. ఆమేన్. ఇవన్నీ నశించిపోతాయి కానీ వాక్యం స్థిరంగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీరందరూ నాకు ప్రార్థన చేయండి. మీరందరూ ప్రార్థన చేస్తారంటే, నా బైబిల్ కాలేజ్లో నేను పేతురు, పౌలు లాగా సేవ చేయాలన్న ఉద్రేకంతో, ఇన్స్పిరేషన్తో పీటర్, పాల్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ ఇక్కడంటే ఓకే, నార్త్ ఇండియా 14 రాష్ట్రాలలో యేసు క్రీస్తుని నమ్ముకోవడము, బలవంతంగా ఎవరైనా మార్పు ఇస్తున్నారు అన్న నేరం మోపితే జైల్లో వేసే పరిస్థితి ఉంది. నేను వెళ్ళి ఎవరికైనా ఇట్లా ఇది యేసు గురించి అని చెప్పి ఒక అమ్మాయికో, ఒక అబ్బాయికో, ఒక ఆంటీకి ఇస్తే, నువ్వు ఎందుకు ఇస్తున్నావు, బలవంతంగా నన్ను మారుస్తున్నావు అని చెప్పి వాళ్ళు కేసు పెడితే ఇమ్మీడియట్ గా జైల్లో వేస్తారు. అలాంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ మేము క్రీస్తును ప్రకటించాలని మేము ప్రయాసపడుతున్నాం. మీ ప్రార్థన నాకు అవసరం. మా ఫాదర్ పేరు విజయ్ భాస్కర్, మా తల్లి పేరు కుమారి శాంతకుమారి, మా అమ్మ పేరు నేను పెట్టారు, మా తమ్ముడు పేరు సంపత్ కుమార్.
ఓకే, మా వైఫ్ పేరు సుజాత. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఇప్పుడే చేయండి. ఎవరు ప్రార్థన చేస్తారు? త్వరగా చేయాలి. ఎవరు చేస్తారు? ఎవరైనా చేయండి. ఎనీబడి కెన్, యు ఆల్సో కెన్. ఎనీబడి ప్రే ఫర్ మీ. మీ సంఘం అంతా చేతులు ఎత్తి నా వైపు, మా కుటుంబం వరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన నాకు ఆశీర్వాదం. మీ ప్రార్థన నాకు మీరు ఇచ్చే గొప్ప గిఫ్ట్ 2026లో. మీ ప్రార్థననే మీరు మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు నాకు మా కొరకు ప్రార్థించడమే మీరు ఇచ్చే గొప్ప గిఫ్ట్ మాకు. ఆమేన్. ప్రార్థన చేయండి. ఎవరికైనా ఎనీబడి కెన్ లీవ్ వన్ పర్సన్. కెన్ ప్రే. విల్ ప్రే ఫర్. yes. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగినటువంటి తండ్రి, యేసయ్య నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ దాస్తుడు పెట్టిన బట్టి ప్రార్థిస్తుండగా తన కుటుంబం రక్షణ రావాలని తండ్రి వారి ఎంతగానో తండ్రి ఆతురపడి ఎంతో నా తండ్రి భారము కలిగి ప్రార్థన అవసరం కోరి ఉండగా నా తండ్రి ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో తండ్రి వారి హృదయంలో తండ్రి నీ మాట వినబడును గాక, వారి యేసు నామములో తండ్రి వారి మోకాల వంగును గాక. దేవా నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి తల్లిని, తండ్రిని, సహోదరుని మీరు దీవించండి ప్రభా. అదే విధంగా నా తండ్రి నీ కుమారుడు పీటర్ పాలన తండ్రి సిస్టర్ జ్యోతి తండ్రి రాజు చక్కటి సంతానము దయచండి. గర్భఫలము యెహోవా బహుమానము దొరుకుతండి. నీ బిడ్డలు నా తండ్రి సేవ పరిచయలో ఉంటుండగా నా తండ్రి వారు కూడా నా తండ్రి రానున్న తరములలో తండ్రి నీ సేవలో, నీ పరిచయంలో బహు బలముగా వాడబడాలని తండ్రి వారి ఆలోచన ఉంటుండగా నా తండ్రి దాన్ని సఫలపరచండి నా తండ్రి. మేమంతా హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. ఈరోజు మీ ఎంతమంది తీసుకున్నారండి వాగ్దానాలు? ఎంతమంది తీసుకున్నారు? వెరీ గుడ్. మేము కూడా తీసుకున్నాం. నేను నమ్ముతాను. అంటే ఈ వాక్యమే ఒక్కటే కాదు, దీన్ని పట్టుకొని దీని ప్రార్థన ఇది కాదు, ఇదంతా దేవుని వాగ్దానం. ఆమేన్. ఇదంతా దేవుని వాగ్దానం. ఇక్కడ రాసిందంతా దేవుని ప్రవచనం. కానీ ఇలాంటి వాక్యం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇలాంటి వాగ్దానం చూసుకొని 2000 సంవత్సరం 1వ తేదీ జనవరిలో ఇలాంటి వాగ్దానంతోనే నేను బైబిల్ కాలేజీకి సేవకు వచ్చాను. లేదంటే నేను ఏమై ఉండేవాడినో నాకే తెలియదు. ఏమైనా యేసుక్రీస్తు బయట పెద్దమైన జీవితమే. ఈరోజు నేను కూడా తీసుకున్నప్పుడు నేను నా భార్య కోసము, నా కోసం తీసుకున్నప్పుడు నా కోసము నీవు నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదని కీర్తనలు 31:19. మా వైఫ్ పేరు మీద తీసుకున్నది. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును కీర్తనలు 45:2. ఈ థర్డ్ కార్డ్ ఎందుకు తీసుకున్నానంటే విశ్వాసంతో నాకు దేవుడు గర్భఫలం ఇవ్వబోతున్నాడు అని తీసుకున్నాను. నేను విశ్వాసంతో ఈ థర్డ్ కార్డ్, 3వ కార్డు తీసుకున్నాను. నా విశ్వాసం అలా ఉంది. ఈ విశ్వాసం నేను వెనక నుంచి తీసినప్పుడు ముందు చూస్తే ఇక్కడ అందమైన చంటి పాప బొమ్మ ఉంది. హల్లెలూయా. నాకు నిజంగా అమ్మాయి అంటేనే చాలా ఇష్టం. కానీ నా కూతురు, నా వైఫ్ కి కాపాడుతాడు, నా కొడుకు సెక్యూరిటీ ఉంటాడని అమ్మకి అబ్బాయి కావాలి. అది ఎంత జనరలే కదా, ఆడవాళ్ళకి అబ్బాయిలే కావాలి, మగవాళ్ళకి కూతుర్లే. అంతే కదా బ్రదర్స్? వీ లైక్ గర్ల్స్, దే లైక్ బాయ్స్, నో ప్రాబ్లం. సో దిస్ ఈస్ మై ప్రేయర్. మీరు నా కొరకు ప్రార్థన చేయండి. మేము ముంబైలో ఉన్నప్పుడు ఎవరైనా ముంబైకి ఏదైనా పని మీద కానీ ఏదైనా వ్యాపారం మీద కానీ వస్తే డేవిడ్ దగ్గర నా నెంబర్ ఉంటుంది, మీరు తీసుకొని రండి.
సమకూర్చువాడవయ్యా. చేతులు పైకి ఒకసారి నీ పిల్లలకు సమకూర్చువాడ. ఈ సంవత్సరంతో కూడా అయినా 2026లో అడుగు పెట్టే ప్రతి కుటుంబాన్ని ఈ 9 దిన మొదలుకొని ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కాపుదల, మీ రక్షణ, మీ భద్రత, మీ నడిపింపు దేవునికి తోడుగా కార్యాలు ఈ సంవత్సరంలో జరుగుగాక. 2025లో ఆగిపోయిన పనులు, ఆగిపోయిన కార్యాలు, ఆగిపోయిన ప్రతినిధులైనా 2026లో జరుగుగాక, స్థిరపరచబడుగాక, నియమించబడుగాక. యేసు రాజ్యానికి స్తోత్రం. ఒకసారి చేతులు అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.